ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాం, గతంలో ఎవరూ చేయని పథకాలు తీసుకొచ్చాం, భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీబీటీ ఇవ్వలేరు అన్నట్టుగా చేశాం, మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబం అంటూ లేదు, కానీ ఫలితాలు ఇట్లా ఎందుకు వచ్చాయి అని ఆలోచిస్తున్నారు. నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలోనే లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమే అయితే ఆ 11 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది నెటిజన్ల యొక్క ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులు న్యాయ పోరాటానికి సిద్ధమంటూ సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని, అందుకే ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి, సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలా అమర్నాథ్ పోరాటం మొదలెట్టారని, ఆయనకి మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలుపెట్టారని కోరింది. ఈ పోర్టల్లోకి వెళ్ళి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించింది. వీలైతే రీపోలింగ్ లేదా కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలని, అమర్నాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజలను కోరింది. అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు, మెజారిటీ మీద వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్న వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మరి change.org ద్వారా వేసినటువంటి పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలో తీసుకుంటుందా? వైసీపీ కోరుకుంటున్నట్లు తిరిగి ఏపీలో వెంటనే ఎన్నికలు జరిగి ఆ పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారా? అసలు ఇది సాధ్యమేనా? సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ ఓటమిని కొంతమంది తట్టుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోపక్క వైసీపీ ఓటమికి కారణం కోటరీ అంటూ ఇటీవల ఒకరిద్దరు నేతలు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఐపాక్ని టార్గెట్ చేశారు. అది ఒక పనికిమాలిన సంస్థ అని మండిపడ్డారు. అందులో ఉన్నవారంతా పనికిరాని డిగ్రీలను అడ్డం పెట్టుకుని జగన్ దగ్గరికి చేరారన్నారు. ఆ సంస్థను నమ్మి ఎన్నికల్లో ఓడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తాడేపల్లిగూడ నుంచి పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ జనసేన అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. తనతో పాటు పార్టీ ఓటమి కూడా ఐపాక్ కారణం అంటూ ఆయన విమర్శలు చేశారు. వాళ్ళని జగన్ పూర్తిగా నమ్మారని, వారిచ్చిన సమాచారంతోనే పార్టీకి నేతలు దూరమయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్నవారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి వారు తప్పుడు నివేదికలు పంపించారన్నారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరీ జగన్ ఐపాక్ టీంను నమ్ముకోవడం వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి కారణం ఈవీఎంలేనంటూ ఒక వర్గం దుమ్మెత్తి పోస్తోంది. పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై కూటమికి సహకరించడం వల్లే వైసీపీ ఓడిపోయిందని మరికొందరు లెక్కలేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, జగన్ చుట్టూ ఉన్న కోటరీ అధికారుల మీద నిందలు వేశారు. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ తెర మీదకి వచ్చారు. ఆయన ఐపాక్ తప్పు అని మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్ కావాలా వద్దా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే తేల్చాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి, ఎస్ లేదా నో అని. ఎస్ అంటే మీకు రీపోలింగ్ కావాలని, వద్దు అంటే నో అని. కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఎలక్షన్ కమిషన్కి తెలిసేలా కంపల్సరీ కామెంట్ చేయండి.